సార్ మగ డబ్బులు ఇస్తా లేకపోతే ఇంకో పాట పడేది నేను సార్ ఇక్కడ ఏదో సింగింగ్ కాంపిటీషన్ ఉందని రాకేష్ పంపిస్తూ వచ్చాను సార్. అవునండి, పాడుతో చేదుగా అనేసి ఇందాకే ఓపెన్ చేసాను కొత్త ప్రోగ్రామ్. పాడుతా చేదుగానా? అవునండి పాడుతా తీయగా కదా సార్. సార్, పాడుతో తీయగా అని చెప్పి ఆల్రెడీ ఉంది, మనం అదే పేరు పెట్టలేం, కాపీ రైట్స్ ఇష్యూ వస్తుంది కాబట్టి మనం పాడుతో చేదుగా అని పెట్టాం అట్లా. ఇది కూడా చాలా బాగుంది సార్. నైస్. ఇంటికి ఎవరు సార్ పాడేది? నేనే సార్. నిజంగా? నిజంగా సార్. సార్ కొంచెం ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి సార్. అంటే సార్ నాకు ఆల్రెడీ స్టేజ్ పైన పాడే అలవాటు ఉంది సార్ నాకు. అవునా? అవును సార్. పక్కా సార్. సరే ఒకసారి పాడు చూద్దాం. పాడుతా చేదుగా పాడుతా చేదుగా. సూపర్ సార్, సూపర్ సార్. ఇట్లాంటి వాళ్ళే మనకు కావాలి సార్. థ్యాంక్ యూ సార్. రిజిస్ట్రేషన్ ఫీ 5,000 ఉంటుంది సార్. ఫోన్ పే చేసేయండి సార్. ఓకే సార్, తప్పకుండా సార్. తర్వాత మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా దీంతో పాటు ఇస్తున్నాం. అయ్యాను సార్. అదే మీకు ఒకవేళ ఫస్ట్ ప్రైజ్ కావాలంటే మేము ముందే ఫిక్స్ చేసి పెడతాం, దానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చినారంటే ఫస్ట్ ప్రైజ్ మీకు ఇచ్చేస్తాం సార్. ఇన్ని నెలలుగా నేను స్టేజ్ పైన పాడుతాను, కనీసం నేను క్వాలిఫై కూడా కాలేదు సార్. ఎట్లా అవుతారు సార్? మనం అంటే చేపిస్తాం ఫస్ట్ ప్రైజ్ అట్లా. సార్ 15,000 వేసేయండి సార్. ఫోన్ పే చేసేయండి, ఫస్ట్ ప్రైజ్ మీకు. ఓకే సార్, పంపిస్తాను సార్. 15,000. సూపర్ సార్. సార్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు సార్? సార్ ప్రస్తుతానికి అయితే మీరు ఒకరే ఉన్నారు, ఇంకా ఎవరు రాలేదు. ఒకవేళ ఆ రోజుకి ఎవరైనా వస్తే ఓకే, ఎవరు రాకుంటే ఇంక మీరు ఒకరే వన్ అండ్ ఓన్లీ. నేను ఒకటే పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఎందుకు సార్ డబ్బులు కట్టాలి? మీరే సార్. ఆటోమేటిక్ నాకే కదా వస్తుంది ఫస్ట్ ప్రైజ్. డబ్బులు ఎందుకు? అంతే కదా సార్, మేము అదే చెప్తున్నాం కదా సార్, ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుందని. సార్ మగ డబ్బులు ఇస్తా లేకపోతే ఇంకో పాట పడేది నేను. ఇంకో పాట? కుద్రా బాబు ఎటువంటి వెళ్ళిపోతాను.